రాజకీయంగా ఎన్ని అపవాదులు సృష్టించినా చివరికి కాళేశ్వరం గొప్పతనాన్ని నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అద్భుతమైన ముందు చూపును మెచ్చుకొని తీరాల్సిందేనని కాలం నిరూపిస్తోంది. దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో విరాజిల్లుతున్న కాళేశ్వరం వైభవం ఇప్పుడు అబుదాబికి చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులను సైతం ఆకర్షించింది, ఆశ్చర్యంలో ముంచెత్తింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎడారి దేశం. నీటి విలువేంటో, ప్రతి నీటి చుక్కను ఎలా సంరక్షించుకోవాలో ఆ దేశానికి తెలిసినంతగా బహుశా ఎవరికి తెలీదు. అలాంటి అబుదాబి నుంచి వచ్చిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. నానా రకాల తప్పుడు ప్రచారాలతో కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తున్నప్పటికీ నిర్మాణ సంస్థ మేఘా కంపెనీ మాత్రం అదే ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తన బ్రాండ్ ఇమేజ్ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అబుదాబి ప్రతినిధులను ప్రత్యేక హెలికాప్టర్లో తీసుకొచ్చి ప్రాజెక్టు విశిష్టతలను మేఘా కంపెనీ వారికి వివరించింది. ఎడారిని నందనవనంగా మార్చడానికి నిరంతరం తప్పించే ఆ అరబ్ ప్రతినిధులు గోదావరి జలాలను ఒడిసిపట్టి తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్న ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని చూసి సలాం అనకుండా ఉండలేకపోయారు.